బార్లీ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బార్లీ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బార్లీ గింజలు 1 కప్పు, బొంబాయి రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బార్లీ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం బార్లీని ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతావన్నీ కూడా చక్కగా మన ఇంట్లో ఉండేవి. అయితే ఈ బార్లీ అనే పదాన్ని నేను ఫస్ట్ మా అమ్మమ్మ దగ్గర నుంచి విన్నానండి. అంటే ఎప్పుడో ఒకసారి వేడి చేసింది అంటే బార్లీ వాటర్ తాగు అని. అందరూ ఏంటంటే సాధారణంగా ముఖ్యంగా వేసవి కాలంలో వేడి చేసింది అని చెప్పిన వెంటనే బార్లీ నీళ్లు తాగు, బార్లీ గంజి తాగు అని చెప్తూ ఉంటారు. అది చాలా చాలా కరెక్ట్ అండి. ఒంట్లో వేడి శాతాన్ని తగ్గించడానికి బార్లీ చాలా బాగా సహాయపడుతుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అందుకే పిల్లలకు కూడా మనకు బార్లీతో ఏవి ఇచ్చినా కూడా చాలా మంచిది. అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే వాళ్లకు కొన్ని నెలలు దాటిన తర్వాత నీరు వచ్చేస్తూ ఉంటుంది, కాళ్ళు వాస్తూ ఉంటాయి, చేతులు వాస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా ఉబ్బిపోతూ ఉంటారు. అది నీరు ఎక్కువగా కొంతమందికి ఫామ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్లకు ఒంట్లో ఉండే నీరు శాతాన్ని తగ్గించడానికి, ఇమ్మీడియట్ గా మనకు శక్తిని ఇవ్వడానికి, ఆ బలహీనత లేకుండా ఉండడానికి కూడా బార్లీ నీళ్లు, బార్లీ గంజి చాలా బాగా ఉపయోగపడుతుంది. బార్లీ గంజి తయారు చేసుకోవడం చాలా మందికి తెలుసు. చక్కగా నీళ్లలో బార్లీ వేసేసి బాగా మరిగించుకొని గంజి తీసుకోవడమే. అది మీ అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. అలాగే పాలిచ్చే తల్లులకు కూడా బార్లీ చాలా బాగా సహాయపడుతుంది. అందుకేంటి అంటే ఈ బార్లీ రవ ఇడ్లీని వారానికి ఒకసారి లేదంటే ఒక 10 రోజులకు ఒకసారి మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి. అయితే దీనికోసం ముందుగా చెప్పాను కదా బార్లీ నానబెట్టాను కాబట్టి ముందుగా బార్లీ తీసేసుకుందాము. 1 కప్పు బార్లీ, నానబెట్టుకున్నటువంటి బార్లీ. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా రవ, దీంట్లో కాస్త నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మనం చక్కగా రుబ్బుకొని సిద్ధం చేసుకున్న తర్వాత బార్లీ రవ ఇడ్లీ తయారు చేసేసుకుందాం. ముందుగా దీంట్లో నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఓట్స్ ని అలాగే రవని చక్కగా రుబ్బుకొని తీసి పెట్టేశాను. ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఒక్కసారి మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇది కొంచెం మనం గట్టిగానే రుబ్బుకోవాలండి. ఆ తర్వాత కావాల్సిన నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు. అయితే ఇందులో మనము కాస్త పెరుగు వేసేసుకుందాం. సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం కావాల్సినంత పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాము. ఇక్కడ చిన్న పోపు పెనం పెట్టుకున్నాం కాబట్టి ఇందులో పోపు వేసేసుకోవచ్చు. ముందుగా ఇందులో కాస్త నూనె. అంటే రవ ఇడ్లీలో మీ అందరికీ తెలుసు కదా, రవ ఇడ్లీ ఇన్స్టెంట్ రవ ఇడ్లీ అని మనకు దొరుకుతూ ఉంటుంది. అది కాకుండా మనం ఇన్స్టెంట్ రవ ఇడ్లీ మనమే తయారు చేసుకోవచ్చు అండి. రవ, పెరుగు కలుపుకున్నామంటే అంతే, దాంట్లో కాస్త పోపు వేసేసుకుంటే బాగుంటుంది. బట్ ఈరోజు మనం కొత్తగా ఏం చేస్తున్నాము, బార్లీ కూడా వేస్తున్నాం కాబట్టి సో చక్కగా మన ఇంట్లో బార్లీ పెద్ద ఖరీదైంది ఏం కాదు, చక్కగా కొనుక్కోవచ్చు, నానబెట్టేసుకోవడమే, హ్యాపీగా గ్రైండ్ చేసేసుకోవచ్చు, ఇలా వేసేసుకోవచ్చు. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో పోపు వేసేసుకుందామండి. ముందుగా ఆవాలు, ఆ తర్వాత మినప్పప్పు. మనకు కొంచెం కరకరలాడుతూ ఉండాలి అంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత శనగపప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా పోపు తయారు చేసేసుకున్నాము. ఇక పోపు మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది ఆఫ్ చేసేసుకొని మనము ఈ ఇడ్లీ పిండిలో కాస్త వంట సోడా వేసుకుందాం. కొంచెం సోడా వేసేసుకుంటే ఏంటంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకు చక్కగా వస్తాయన్నమాట. వద్దు అనుకుంటే హ్యాపీగా వదిలేయచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పోపును
ఇడ్లీ పిండిలో వేసేసుకుందాం. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఉప్పు ఉంది, తర్వాత పోపు రెడీగా ఉంది, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రను ఒకసారి ఆన్ చేసుకుందాం. నీళ్ళు ఇంతకుముందే వేడి చేసి ఉంచానండి నేను. సో మరలా ఒకసారి ఆన్ చేసేసుకుందాము. ఇది వేడయ్యేలోపు చక్కగా ఇందులో ఇడ్లీ పాత్రకి ఇడ్లీ నూనె రాసేసి ఆరెల్స్ నెయ్యి రాసేసి కాస్త రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇడ్లీ పిండి వేసేసుకోవచ్చు. ఈ ఇడ్లీ ప్లేటు కాస్త నూనె రాసేసుకుందాం. రాసేసుకుంటే మనకు చక్కగా ఇడ్లీలు అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పిండిని చక్కగా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాత్రలోకి పెట్టేసుకుందాం. పాత్రలోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 8 నిమిషాల్లో బార్లీ రవ ఇడ్లీ పూర్తయిపోతుంది. మనము బార్లీ ఇడ్లీ రవని చక్కగా తయారు చేసుకున్నాము. అందులో కావాల్సిన పోపు అంతా కూడా వేసేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకున్నాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి, అయిపోయింది. అంటే ఆవిరి కూడా అంటే మనకి చాలా వరకు వచ్చేసింది. లెట్స్ సీ. ఇది మనం చక్కగా నూనె కూడా రాసాం కాబట్టి చూసారా ఎంత బాగా వచ్చేసిందో నీట్గా. ఒకసారి అన్ని తీసేసిన తర్వాత ఒకటేసారి ప్లేట్లోకి వేసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కమ్మగా ఆరోగ్యకరమైన బార్లీ ఇడ్లీ రెడీ అయిపోయింది. అసలు అంటే ఈ బార్లీ రవ కాంబినేషనే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇడ్లీ అయితే ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. టేస్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బార్లీ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బార్లీ గింజలు 1 కప్పు, బొంబాయి రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బార్లీ రవ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న బార్లీ గింజలు కాస్త రవ వేసి ఇడ్లీ పిండిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పెరుగు, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పోపు బాండీలో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఇడ్లీ పిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. వేడి చేసుకున్న ఇడ్లీ పాత్రలో కలిపెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇడ్లీలాగా వేసుకుని ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బార్లీ రవ ఇడ్లీ రెడీ.